అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఈ రోజు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి కుమారస్వామి శంకుస్థాపన చేయనున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. శంకుస్థాపన బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన వేదిక వద్ద హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమక్షంలో పరిసరాల పరిశుభ్రతపై అధికారులతో మాట్లాడారు. మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా పిలువబడుతున్న ఆర్సిఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రెండు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయడానికి అయితే కనుక అన్ని ఏర్పాట్లు రంగం సిద్ధమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారని అయితే తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ వీరంతా సమిష్టి కృషితో అయితే కనుక నక్కపల్లి మండలానికి అయితే కనుక పాకిరేపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు అయితే కనుక ఏర్పాట్లు అయితే చేపట్టి సర్వేగంగా జరుగుతున్నాయి. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ అయితే వస్తుందని చెప్పేసి తెలియజేయడానికి అయితే ఎంతో సంతోషిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వంగలపూడి అనిత, హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పడం జరుగుతుంది. అలాంటి ఆ రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలో రావడం అయితే కనుక ఆవిడ చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు అలాగే ఎంపీ సీఎం రమేష్లు ఈ కార్యక్రమానికి అయితే వచ్చి శంకుస్థాపన ఏర్పాట్లను అయితే చూడడం జరుగుతుంది. రేపు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా రానున్నట్లయితే తెలుస్తుంది. కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ శంకుస్థాపనలో పాల్గొంటారని అయితే ఇప్పటికే అధికారిక సమాచారం అయితే అందుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అయితే కనుక ఆర్సిఎల్ మిట్టల్ ఆ పరిశ్రమకు అయితే కనుక శంకుస్థాపన చేయనున్నట్లు ఏర్పాట్లు అయితే కనుక శరవేగంగా జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లను అయితే కనుక ఇప్పుడు మనం చూడవచ్చు. పూర్తిగా ఆ స్టేజ్ అంతా కూడా ఆర్సిఎల్ మిట్టల్ అయితే కనుక సర్వాంగ సుందరంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలు చోట్ల అయితే కనుక ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక ఆ పార్కింగ్కి ఇబ్బంది లేకుండా విఐపి పార్కింగు అలా దపదపాలుగా పార్కింగ్ అయితే కనుక పెద్ద ఎత్తున గ్రౌండ్ అయితే కేటాయడం జరిగింది. అలాగే ఎక్కువ శాతం మంది ప్రజలు కూర్చునేందుకు వీలుగా ఈ ప్రాంతం అంతా కూడా చైర్ చేసి సర్వాంగ సుందరంగా అయితే తయారు చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ వచ్చి వెళ్లేందుకు అనుకూలంగా ఇక్కడైతే కనుక ఇప్పటికే ఆ హెలీప్యాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెలీప్యాడ్ ప్రాంతాన్ని కూడా అంతా కూడా ఇప్పుడు పరిశీలించడం జరిగింది. ఆ హెలీప్యాడ్ ప్రాంతం దగ్గర ఏర్పాటు స్టేజ్ వద్ద అయితే కనుక ఆర్సిఎల్ మిట్టల్ వారు, అలాగే నిప్పాన్ స్టీల్ ప్లాంట్ వారి తాలూకా ప్రత్యేకత ఏంటనే దాని మీద వాళ్ళైతే కనుక ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అక్కడైతే తెలియజేయనున్నారు. ఆ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా తెలియజేస్తున్న ఆ సందర్భం అంతా చూసుకొని ఆ తర్వాత సభా ప్రాంగణం అయితే వస్తారని తెలుస్తుంది. సుమారు రేపు 2 గంటల ప్రాంతానికి అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కుమార్ గారు కూడా ఇక్కడైతే వచ్చే పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా 2 గంటలకి ఇక్కడ చేరుకుంటారని తెలుస్తుంది. 2:30కి స్టేజ్ వద్ద అయితే కనుక వారు స్పీచ్ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సత్యనారాయణ.